హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైకా క్రియేషన్స్. నేను మీ సుప్రియ. ఈరోజు వీడియోలో దొండకాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా. ముందుగా నేను ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. కడాయి అనేది హీట్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఈ పచ్చిమిర్చి అన్నింటినీ ఫ్రైగా చేసుకోవాలి. కారం మీరు తక్కువ తింటే తక్కువ యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు దొండకాయ ముక్కలు అనేది నేను కట్ చేసి ఇలా రౌండ్గా కట్ చేసి తీసుకున్నాను. ఈ దొండకాయ ముక్కలు అనేది పచ్చివాసన పోయేంత వరకు మనము వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఈ విధంగా వేయించుకున్నామంటే ఇవి పచ్చివాసన అనేది పోతుంది. లేదంటే దొండకాయ ముక్కలు అడుగంటిపోతాయి. చూడండి, ఇక్కడ దొండకాయ ముక్కలు అనేది పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనము అందులోకి 1 స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే ఈ విధంగా కదుపుతూ వేయించుకోవాలి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులోకి మనము 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మరోసారి కలిపి మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు మగ్గబెట్టుకుందాము. మరోవైపు నేను ఇక్కడ పల్లీలు 1 కప్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చింతపండు అనేది మన పులుసుకు తగ్గట్టు చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి, ఎల్లిపాయలు అనేది తీసుకున్న ముక్కలు కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము ఒక 2 టమోటాలు అయితే తీసుకొని ఈ విధంగా ఆయిల్ వేసి టమోటాలు కూడా వేయించుకోవాలి. ఎప్పుడు కర్రీస్ తిని బోర్ కొట్టేవాళ్ళు ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకైనా టిఫిన్లకైనా ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు దొండకాయ ముక్కలు అనేది అసలుకే తినరు. ఈ విధంగా ట్రై చేసి పెట్టండి. పిల్లలు కూడా గుర్తు తెలియకుండా తినేస్తారు. ముందుగా మిక్సీ జార్లో పల్లీలు అనేది పొట్టు తీయకుండా ఈ విధంగా పలుకులుగా మనము పౌడర్ చేసుకోవాలి. ఇవి చల్లార్చుకున్న తర్వాత దొండకాయ ముక్కలు కూడా అన్నింటినీ కచ్చపచ్చగా మిక్సీ జార్లో వేసి పేస్ట్ అనేది చేసుకోవాలి. చూడండి, కచ్చపచ్చగా పేస్ట్ చేసుకున్నాం కదా. ఇందులోకి మనము చింతపండు అనేది నానబెట్టుకున్నాం కదా, ఈ విధంగా వేసుకోవాలి. చింతపండు మెదుపుకొని వేసుకున్న తర్వాత ఇందులోకి నేను పల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనకు రుచికి సరిపడే సాల్ట్ అనేది నేను ఇందాక 1 స్పూన్ వేసిన కదా, ఇప్పుడు 1 స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను. మరోసారి 2 తిప్పులు తిప్పి పక్కకు ఉంచుకున్న ఈ పచ్చళ్ళలోకి మనము తాలింపు కోసము ఒక 2-3 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. ఇది టిఫిన్లోకైనా వేడివేడి అన్నంలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే దొండకాయ చట్నీ అనేది తెలియకుండా తినేస్తారు పిల్లలైనా. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చట్నీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంది. మా పిల్లలు కూడా, మా బాబు, మా పాప కూడా చాలా బాగా తినేశారు. ఈ విధంగా ట్రై చేసి పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.